చైతన్య. నీకు ఎప్పుడైనా అమ్మ ఎందుకు చేస్తున్నావు, 2 నెలలు అన్నాడు, 3 నెలలు అన్నాడు, 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకెన్ని రోజులు అని అనిపించిందా? కొన్నిసార్లు అనిపించింది అన్న. అంటే ఆబ్వియస్లీ ఎకనామికల్, మనం 20 కాదు 18 కాదు కాబట్టి. కానీ ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫర్ యాక్చువల్లీ ఒక బుక్ రాసుకోండి ఇంకా అనంతం నుంచి, ఫ్లాస్ ఏంటి, కండిషన్స్ ఎట్లా మేనేజ్ చేయాలి ఒక సెట్ లో. సరే ఇప్పుడు ఆ రోజు 80 మంది ఉన్నారు, ఎలా హ్యాండిల్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా నాకు అనంతం ఇచ్చింది. సో అవి ఫిల్మ్ స్కూల్లో 10 లక్షలు పెట్టి ఒక 2 years కోర్సులో 1 year కోర్సులో కొన్ని కాంటాక్ట్స్ తెప్పించి దానికన్నా కూడా 100 రెట్లు వాల్యుబుల్ థింగ్ అయింది నాకు. అనంతం మన ఏదైతే ప్రోడక్ట్ ఉందో నన్ను స్టేబుల్ చేసింది లైఫ్లో. యా, సో అంతే అన్న ఏం చెప్పాల్సింది. యశ్వంత్, అదే నువ్వు 2 years అని చెప్పేసి వచ్చావు. బేసిక్గా ఆల్మోస్ట్ ఈ 2 years అనంతంకే పెట్టు టైం. నీకు ఎక్కడో అక్కడ తెలుసు ఇది ఒక కొత్త ప్రొడక్షన్, తలాతోక లేదు. 2 years టైం అయిపోవచ్చింది ఆ టైంకి. అప్పుడు ఇంట్లో ఏమని చెప్పేవాడు? ఈ మేనేజ్ చేయడం అంటే, సో మనం లాజికల్గా మాట్లాడుకోవాలన్నా మనం ఐటీ జాబ్స్ చేసాం కదా, అది చేయడానికి మనం ఫస్ట్ క్లాస్ నుంచి మొదలు పెట్టాం. ఇంత చదువుకున్నాము, మ్యాథ్స్ ఫిజిక్స్, తర్వాత ఇంటర్ చేసాము, ఇంజనీరింగ్ అనే కోర్స్ చేసాము. ఒక 15 ఏళ్ళు పోనీ అందులో కోర్ 6 ఏళ్ళు చదువుకుంటే మనకు ఒక ఐటీ జాబ్ వచ్చింది. అది నువ్వు ఏ పని చేయడం కన్నా అది నీ వర్త్, నేర్చుకోవాలి. ఇప్పుడు నేను మానేసి ఒకే రోజులో డైరెక్టర్ అయిపోతా అంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా. అండ్ డైరెక్టర్ అంటే అది ఆల్మోస్ట్ ఒక CEO జాబ్, ఒక స్టార్ట్అప్ CEO జాబ్. నీకు 24 క్రాఫ్ట్స్ మీద ఒక ఐడియా ఉండాలి, అదన్నీ ఎలా మేనేజ్ చేయాలో తెలియాలి. అదేం మ్యాజిక్ కాదు కదా. నిజంగా నువ్వు సినిమాకి న్యాయం చేయాలంటే నువ్వు చాలా చదువుకుంటూ రావాలి. ఓ 4-5 years అన్నా చదువుకోవడం, అంటే బుక్స్ కాకుండా ప్రాక్టీస్ చేసి రావాలి. సో ఇంకా నేను అదే ఏదో చెప్పా, ఇదంత ఈజీ కాదు, నేను నేర్చుకుంటున్నా, నాకు టైం పడుతుంది, అదే ఆ లెవెల్కి వెళ్ళాలి, ఒక గోల్ ఉంది, అక్కడ వరకు నేర్చుకున్నా. అండ్ అది చెప్పా, అండ్ అదే జరిగింది. అనంతం ఈజ్ మై ఫిల్మ్ స్కూల్.